ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద ప్రజలతో పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోను ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్ వైద్యాలయాల్లోనూ పేదవాడికి మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఏ ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతులైన విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా ఎంత మధ్యతరగతి వాడైనా ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి. అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో, ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ, వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం ఇప్పటికే మనం చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాల ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ ప్యాని ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. ఇది పేద విద్యార్థులకి సంబంధించిన కార్యక్రమం. వారు మెడికల్ విద్యని చదువుకోవాలంటే, ఉన్నత విద్య చదువుకోవాలంటే ప్రభుత్వ కళాశాలలు ఉండాలి. మెరుగైన వైద్యం దొరకాలంటే ప్రభుత్వ వైద్యాలయాలు ఉండాలి. అప్పుడే సామాన్యుడికి పేదవాడికి మేలు జరుగుతుంది తప్ప ప్రైవేటు వైద్య కళాశాలలోను ప్రైవేటుగా ఉన్న హాస్పిటల్స్ వైద్యాలయాల్లోనూ పేదవాడికి మధ్యతరగతి వాడికి మేలు జరగదు. ఇది అక్షర సత్యం. జరుగుతున్న కాలమాన పరిస్థితి చూస్తున్నాం. ప్రైవేట్ కళాశాలలో ఒక సీటు రావాలంటే, వైద్య విద్య నేర్చుకోవాలంటే ఏ ప్రయాసపడాలో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలో. అదే ప్రభుత్వ కళాశాలలు అయితే ప్రతిభావంతులైన విద్యార్థికి వారి ప్రతిభ ప్రకారం వచ్చే పరిస్థితి. అదే ప్రభుత్వ వైద్యశాల అయితే వైద్యం అయితే నాణ్యమైన వైద్యం, మంచి వైద్యం, వారు ఏ విధమైన ఎంత పేదవాడైనా ఎంత మధ్యతరగతి వాడైనా ధనవ్యయం లేకుండా ఆ కార్యక్రమం చేసుకునే ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సందర్భం. అదే ప్రైవేటు వైద్యాలయం అయితే, ప్రైవేట్ హాస్పిటల్ అయితే వేల కొలది లక్షల కొలది డబ్బు కట్టి వైద్యం చేసుకోవాలని పరిస్థితి. అవి లేక వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ని ప్రోత్సహిస్తుందో,
ఎందుకు అటువంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయం చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. దురదృష్టానికి మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న నేపథ్యంలో రాబోయే కాలంలో వైద్యానికి దూరం చేస్తూ వైద్య విద్యకి దూరం చేస్తున్న తరుణం ఇప్పటికే మనం చూసాం. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు ఆరోగ్యశ్రీకి ఏ విధంగా తూట్లు పడిచి పేదవాడికి వచ్చి హాస్పిటల్లో వైద్యం దొరకని దమనీయమైన స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న నేపథ్యం. అందుకే ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి పిలిపివ్వడం జరిగింది. ఇంతేకాదు మళ్ళీ త్వరలో జిల్లా కేంద్రాల్లోనూ తదుపరి రాష్ట్ర గవర్నర్ కూడా ఈ కోటి సంతకాలు ఉద్యమం చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ సంతకాలన్నీ ఈ ప్యాడ్ని తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చి ప్రజల తాలూకు వాడిని ప్రజల తాలూకు ఆలోచనని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది మా ఉద్దేశం. ఇప్పటికే మేము చెప్పాం, ఎన్ని ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వాన్ని చెమ్ముకుంటున్నట్టు ఉండదు. ఎంతసేపు ఈ ప్రభుత్వం అవినీతితో ఏ రకంగా దోచుకోవాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి. అందుకే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చెప్తున్నాం. ఆ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా దాన్ని కొనసాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ తాలూకా ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం విడిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మరి తెలియజేస్తున్నాం. ఇకపోతే రెండో విషయం, ఇవాళ ఉదయాన్నే లేచిన వెంటనే పత్రికలు చదవడం అలవాటు. చూస్తాను పేపర్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు పేపర్లో 3 లక్షల ఇళ్ళు కట్టామని చెప్పిన పేదవాడికి వచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్తుంది. ఎక్కడ మీరు భూసేకరణ చేశారు? ఎప్పుడు మీరు ఈ ఇంటికి శంకుస్థాపన చేశారు? చెప్పండి ఒకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో ఈ 3 లక్షల ఇంటికి? ఎప్పుడు మీరు ఈ భూసేకరణ చేశారో ఒకసారి చెప్పని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకున్న ఆనవాయితీ ప్రకారమే ఎవరైనా ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం నాదని చెప్పని చెప్పుకోవడం చంకలు గుద్దుకోవడం మీకు అలవాటు. అందులో భాగంగానే ఇవాళ లక్షలు పోసి అడ్వర్టైజ్మెంట్లు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది అవాస్తవం అయితే దయచేసి ఎప్పుడు మీరు భూసేకరణ జరిపారో, ఎప్పుడు మీరు శంకుస్థాపన చేశారో దయచేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అందుకే ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా గత ప్రభుత్వం చెప్పి చేసిన, అంతకుముందు ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలకి
మసిపూసి మారకాయ చేసినట్లు వాళ్ళ కార్యక్రమాలు తప్ప స్వతహాగా వాళ్ళంటూ ఇది మా కార్యక్రమం అంటూ చెప్పే కార్యక్రమం కానీ చేసే కార్యక్రమం కానీ లేదు లేదు ఈ విధంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మా పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ చేతిలోనే, ప్రభుత్వం తాలూకు కనుసరణలోనే జరగాలి. పేదవాడి తాలూకు వైద్య విద్య ప్రభుత్వ విధానంలోనే ఉండాలి. అప్పుడే పేదవాడికి న్యాయం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఓకే.